భారతదేశం మొదటిసారిగా ఆర్మేనియాకు ఆకాశ్ క్షిపణులను ఎగుమతి చేసింది. భారత్ను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని అడ్డుకోవడం అందరి వల్ల అయ్యే పని కాదని భారత్ ఇప్పుడు నిరూపించింది. నిజానికి మనం చూస్తే రక్షణ ఆయుధాల కోసం భారతదేశానికి విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రపంచంలోని ఇతర దేశాలకు రక్షణ ఆయుధాలను పంపిన పెద్ద దేశాలకు ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా భారతదేశానికి ఆదాయం రావడం చూస్తే ఎందుకో నచ్చడం లేదు. ఎందుకంటే భారతదేశం యొక్క మొత్తం ఆదాయాలు పెరుగుతున్నాయి. అయితే ఇది ఇప్పటి వరకు అగ్రశ్రేణి రక్షణ ఎగుమతిదారులుగా అవతరించడం ద్వారా భారీగా డబ్బును పోగు చేస్తుందని, కొన్ని దేశాల ఆదాయాన్ని తగ్గిస్తుందని వాళ్ళు భయపడుతున్నారు. ప్రస్తుతం ఆర్మేనియా మరోసారి ఇండియాలో తన సత్తా చాటింది. ఇరాన్ పక్కనే ఆర్మేనియా పర్వత దేశమని తాజాగా ఆకాశ్ క్షిపణి వ్యవస్థను భారత్ ఈ ఆర్మేనియాకు పంపింది. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ మిస్సైల్ ఏ దేశానికి పంపలేదు. అయితే ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందానికి సంబంధించిన కొంత వ్యూహాత్మక సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నిట్లో మొదటిది ఈ మ్యాప్ చూడండి. ఇక్కడ మన భారతదేశం ఉంది. వాయువ్య దిశలో భారతదేశం వైపు నుంచి చూస్తే ఇరాన్ తర్వాత ఆర్మేనియా ఎక్కడుంది. ఇలా చూస్తే ఆర్మేనియాకు ఒకవైపు టర్కీ, మరోవైపు అజర్బైజాన్ ఉన్నాయి. అంటే ఆర్మేనియా దాదాపు 3 వైపుల నుంచి దాని శత్రు దేశం చుట్టుముట్టబడి ఉంది. ఎందుకంటే ఆర్మేనియాకు ఈ దేశాలతో సరిహద్దు వివాదాలున్నాయి. ఇటీవల ఆర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్య వివాదం చాలా పెరిగింది. అయితే గత 1.5 సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వివాదాలు పెరగడం భారతదేశానికి చాలా లాభదాయకంగా మారింది. ఎందుకంటే అజర్బైజాన్ తమ భూమిని నిరంతరం స్వాధీనం చేసుకుంటోందని ఆర్మేనియా ఆరోపిస్తోంది. అయినప్పటికీ ఆర్మేనియాకు సహాయం చేయడానికి ఏ దేశం సిద్ధంగా లేదు. ఈ సమయంలో ఆర్మేనియాకు చాలా ఆధునిక రక్షణ ఆయుధాలు అవసరం. తద్వారా అజర్బైజాన్కు వ్యతిరేకంగా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఆర్మేనియా ఒక చిన్న దేశం. దాని ఆర్థిక వ్యవస్థ కూడా అంత మంచిగా లేదు. కాబట్టి ఖరీదైన ఆయుధాలను కొనుగోలు చేసేంత బడ్జెట్ కూడా వాళ్ళ దగ్గర లేదు. అయినప్పటికీ దీని తర్వాత ఆర్మేనియా ఫ్రాన్స్ మరియు భారతదేశం నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఆర్మేనియా సహాయం కోసం ఒక విజ్ఞప్తి చేసింది. ఇక్కడ ఆర్మేనియా తన ప్రయోజనాల కోసం పోరాడుతోంది. కాబట్టి భారతదేశం మరియు ఫ్రాన్స్ రెండూ బహిరంగంగా ముందుకొచ్చాయి. ఆయుధాల విషయంలో ఆర్మేనియాకు మద్దతివ్వడానికి అంగీకరించాయి. దీని తర్వాత ఆర్మేనియా ఫ్రాన్స్ మరియు భారతదేశం రెండింటి నుంచి శక్తివంతమైన ఆయుధాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. దీనిలో ఫిరంగి తుపాకుల వ్యవస్థలు మరియు చిన్న పెద్ద ఆయుధాలతో పాటు అనేక క్షిపణులను కూడా భారతదేశం ఆర్మేనియాకు ఎగుమతి చేసింది. ఆర్మేనియా తన రక్షణ కోసం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రక్షణ ఆయుధాలు కూడా ఎగుమతి చేయబడ్డాయి. కానీ ఈలోగా ఆర్మేనియా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవడం ప్రారంభించింది. ఎందుకంటే ఫ్రెంచ్ రక్షణ ఆయుధాలు ఆర్మేనియా బడ్జెట్కు చాలా ఖరీదైనవి. భారతీయ రక్షణ ఆయుధాలు చాలా చౌకగా ఉన్నాయి. దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, భారతీయ రక్షణ ఆయుధాలు శక్తిపరంగా ఫ్రెంచ్ ఆయుధాల కంటే తక్కువ కాదు. అయితే ధర విషయానికి వస్తే భారతీయ రక్షణ ఆయుధాలు చాలా చౌకగా ఉంటాయి. అయితే ఫ్రెంచ్ ఆయుధాలు చాలా ఖరీదైనవి. ఇది మాత్రమే కాకుండా భారతదేశంతో పోలిస్తే ఫ్రాన్స్ వరకు దూరం కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఆర్మేనియా ఆయుధాల సరఫరాను తీసుకున్నప్పుడు దాని రవాణా ఖర్చు కూడా ఎక్కువ. అంటే మొత్తంగా ఆర్మేనియా భారతదేశ ఆయుధాలను పొందుతున్నట్లు అర్థం. ఫ్రాన్స్ కంటే చాలా తక్కువ ధరతో. దీని కారణంగా ఆర్మేనియా భారతదేశం నుంచి రక్షణ ఆయుధాలను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. సెప్టెంబర్ నెలలో ఆర్మేనియాకు భారతదేశం అతిపెద్ద రక్షణ సరఫరాదారుగా మారిందని వార్తలు రావడం మొదలయ్యాయి. ఒక నివేదిక ప్రకారం నమ్మాలి అంటే గత ఏడాది భారత్ అత్యధిక దేశాలకు ఆయుధాలు విక్రయించింది. అందులో ఆర్మేనియా పేరు మొదటి 3 దేశాల జాబితాలో చేర్చబడింది. అంటే ఆర్మేనియా భారతదేశం నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. భారతదేశం గరిష్ట సంఖ్యలో దేశాలకు ఆయుధాలను విక్రయించింది. ఎంత డబ్బు సంపాదించారన్నది కాదు, కానీ భారతదేశం సరఫరా చేసిన ఆయుధాలను ఉపయోగించి ఆర్మేనియా అజర్బైజాన్ను షేక్ చేసింది. ఈ పరిస్థితుల్లో అజర్బైజాన్ నిశ్శబ్దంగా కూర్చోవడం లేదు. కొన్ని నెలల క్రితం అజర్బైజాన్ ఆర్మేనియాకు ఆయుధాలు సరఫరా చేసినందుకు భారతదేశం మరియు ఫ్రాన్స్లను హెచ్చరించినప్పుడు ఆర్మేనియాకు ఆయుధాలను సరఫరా చేయడం ద్వారా భారతదేశం తప్పు చేస్తుందని, ప్రస్తుతం భారతదేశం అలా చేయడం వల్ల ఏం తప్పు జరిగిందో ప్రపంచానికి తెలుసునని అన్నారు. తాజాగా భారత్ చేసిన ఘనకార్యం అజర్బైజాన్నే కాదు, పొరుగు దేశం టర్కీని కూడా కుదిపేస్తోంది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన వార్తల్లో భారత్ ఆర్మేనియాకు ఆకాశ్ క్షిపణి వ్యవస్థను పంపిందని మీరు స్పష్టంగా చూడొచ్చు. ఈ వార్తని భారత్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాల ముఖంపై కాలం యొక్క చెంపదెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో తెలియజేసింది.
అలాగే అజర్బైజాన్కు భారతదేశం యొక్క సందేశం ఏంటంటే, మీ బెదిరింపులను మీరే ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పటివరకు భారతదేశం క్షిపణుల వ్యవస్థను ఏ దేశానికి అందించలేదు. అయితే ఈ ఆకాశ్ క్షిపణి వ్యవస్థను పంపిన మొదటి దేశంగా ఆర్మేనియా. ఒక రకంగా చెప్పాలంటే ఆర్మేనియాలో మన రక్షణ నిలకడగా ఉంటే భారతదేశం డబ్బు సంపాదించడమే కాదు, భవిష్యత్తులో టర్కీ మనకు ముప్పుగా మారదు. భారతదేశం పంపిన క్షిపణి వ్యవస్థల నుంచి భారతదేశం సంపాదించిన డబ్బు మొత్తం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇటీవల ఆర్మీ భారతదేశానికి వచ్చి 15 ఆకాశ్ క్షిపణుల వ్యవస్థలను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చిందని. ఈ ఒప్పందం యొక్క అంచనా వ్యయం సుమారుగా 6,000 కోట్లు. రక్షణ ఆయుధాల ఎగుమతులను పెంచడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుంది. వాస్తవానికి ఇతర దేశాల క్షిపణులతో పోల్చినప్పుడు ఇది 15 క్షిపణులకు ప్రత్యేక ధర కాదు, చాలా తక్కువ ధరకు భారతదేశం ద్వారా ఆర్మేనియాకు పంపబడుతోంది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చే ఇలాంటి నాణ్యమైన క్షిపణుల ధర దీనికంటే 8 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. మనం ఆకాశ క్షిపణి వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే ఇది చిన్న క్షిపణి కాదు. 25 కిలోమీటర్ల దూరంలో మరియు 18 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న శత్రు విమానాలను, క్రూయిజ్ క్షిపణులను ఇది నాశనం చేస్తుంది. ఇది ఒక మల్టీ బ్యారెల్ క్షిపణి. ఇది మాత్రమే కాకుండా దాని అత్యంత ప్రత్యేక లక్షణం 3D మోడల్ ఆధారంగా దీంట్లో ఇన్స్టాల్ చేయబడిన రాడార్. ఇది ఒకేసారి 64 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. వాటిలో 12 లక్ష్యాలను ఒకేసారి నాశనం చేయొచ్చు. భారతదేశం నుంచి ఈ రక్షణ ఆయుధాల ఎగుమతి అగ్రశ్రేణి రక్షణ ఎగుమతి చేసే దేశాలను ఆపగలదా లేదా మీరే చెప్పండి.